వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభివృద్ధి పనులను ఏకవంతం చేస్తున్నారు అధికారులు. కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దుకాణదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని కడపిడి వికాస్ మర్మత్ కోరారు. ఈ కార్యక్రమంలో కడపిడి వికాస్ మర్మత్, ఆర్డీఓ శ్రీనివాసరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరాజు, టీడీపీ నేతలు సురేష్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మీ అందరితో మాట్లాడుతున్నాను కుప్పం ప్రజలతో. ఈరోజు మన కుప్పం డెవలప్మెంట్లో ఇంకా ఒక స్టెప్ తీసుకున్నాము. ఈరోజు నుండి కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే రోడ్ వైడనింగ్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మీ అందరికీ తెలుసు, దాదాపు 20 రోజుల ముందు మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 80 crores వరకు శాంక్షన్ చేశారు. అదిలో డ్రైన్స్, మనకి పార్క్ బ్యూటిఫికేషన్, దెన్ క్రిమేటోరియం అండ్ ఓవరాల్ జంక్షన్ బ్యూటిఫుల్ చేయడానికి కూడా అమౌంట్ ఇచ్చారు. ప్లస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈ అన్ని అభివృద్ధి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు బేసిక్ సర్వే వర్క్ పూర్తి చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ రోడ్ వైడనింగ్తో స్టార్ట్ చేస్తున్నాము. రోడ్ వైడనింగ్లో మెయిన్లీ నేతాజీ రోడ్ ఏదైతే ఉన్నాయో మనకి మెయిన్ రోడ్ కుప్పం మున్సిపాలిటీకి, ఆ మెయిన్ రోడ్ 100% ఒక ఫారెన్ స్టాండర్డ్లో అయిపోవాలి. అది మన మెయిన్ గోల్, మెయిన్ టార్గెట్. ఫారెన్ స్టాండర్డ్ అంటే బేసిక్లీ పెడిస్ట్రియన్స్కి సెపరేట్, వెహికల్ వెళ్ళడానికి సెపరేట్, ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రాపర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అది 100% అయిన తర్వాతనే మనము ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక మోడల్ టౌన్ అలాగే కుప్పంకి డిక్లేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు నేను, నాతో పాటు సురేష్ గారు, రాజ్ కుమార్ గారు, వెంకటేష్ గారు అండ్ ఆల్ అదర్ ఆఫీషియల్స్ ఇంక్లూడింగ్ ఆడియో గారు, వీఆర్ గోయింగ్ అరౌండ్ డూయింగ్ ఆల్ ద ఇన్స్పెక్షన్. మన టార్గెట్ అంటే నెక్స్ట్ 1 monthలో మొత్తం ప్లానింగ్ చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాము. ఇంకా 1 న్యూ సర్కిల్ పెడుతున్నాము మన పార్టీ ఆఫీస్ పక్కన. అక్కడ 5 roads ఉన్నాయి, అక్కడ న్యూ సర్కిల్ పెడుతున్నాము. ఈ మాట అంటే ఈరోజు డిక్లేర్ చేస్తున్నాం. ఇల్లు కడతారు కదా, ఇవన్నీ కొడుతున్నారు కదా, వాళ్ళతో మాట్లాడారా? అది చెప్తున్నా. నెక్స్ట్ 1 month ప్రాసెస్ అంటే అది తెలియజేస్తున్నాను. దట్ ఈస్ ఓన్లీ 1 or 2%. వాళ్ళకి అంటే కంపెన్సేషన్ కోసం వాళ్ళు పెట్టారు. అది కూడా సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు అది కూడా సాల్వ్ చేస్తున్నాం. వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళకి అంటే ఎగ్జాక్ట్లీ కోర్ట్, మన ఆనరబుల్ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ముందుగా వెళ్దాం. ప్రాబ్లం లేదు సార్. రైల్వే గేట్ కాపకి ఏమన్నా కొడతారా సార్? రీచ్ 3 ఇప్పుడు ఇక్కడ ఎండ్ అవుతుంది. రీచ్ 4 కోసం